మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ చెరువులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు కోదాడ పట్టణంలోని సాయికృష్ణ థియేటర్ బజార్కు చెందిన వంగవీటి జయకృష్ణగా గుర్తించారు. ఆయన గొంతుపై కత్తి ఘాట్లు ఉన్నట్లు సమాచారం. జయకృష్ణ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై దాడి కేసులో బీఆర్ఎస్ నేత చెంటూరు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్పై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు రాళ్లతో దాడికి తెగబడ్డారని ఎస్ఐ గంగారాం ఫిర్యాదు మేరకు బాల్కా సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రసాభసాగా మారింది. ఇక ఎక్స్ అఫీషియో హోదాలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందని క్యాతపల్లి వచ్చిన మంత్రి వివేక్ ఎంపీ వంశీ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మంత్రి వివేక కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. రైట్గా బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి సమావేశమై కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతుంది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే జీహెచ్ఎంసీ, ఎంటీపీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు కేబినెట్ భేటీకి ముందు తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఈ నెల 19వ తేదీన ఉదయం 10 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో భారీ స్థాయి సమావేశం జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ వేదికగా ఈ భేటీ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ మొత్తం హస్తినబాట పట్టనుంది. ఇక ఈ నేపథ్యంలో అధిష్టానం వద్ద ఏం భేటీ జరగబోతుంది, కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో ఐబొమ్మ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఐబొమ్మ సూత్రధారుడైన రవికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. సినిమా పైరసీ కేసులో గతేడాది నవంబర్ 16న అరెస్టైన ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి నాంపల్లి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక పాస్పోర్ట్ సరెండర్ చేయడంతో పాటు అయితే ప్రతిరోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దేశం విడిచి వెళ్లొద్దని తెలిపింది. ఇక ఇంటర్నెట్ వినియోగించుకోవాలన్నా కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి చేసింది. శ్రీ
సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని చందకచర్ల పంచాయతీ దిగువ అచ్చంపల్లి గ్రామంలో త్రాగునీటి సమస్యలు పరిష్కరించండి అంటూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వేసవికాలం వచ్చిందంటే గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో త్రాగునీటికై గతంలో 2 బోరు బావులను ఏర్పాటు చేశారన్నారని, కానీ ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఒక బోరు బావి పూర్తిగా ఎండిపోయి మరో బోరు బావిలో అరాకొరగా నీరు వస్తున్నాయన్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు త్రాగునీటి సమస్యను తీర్చాలని మహిళలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాకు నీళ్ళు సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఈ బోరన్న వేపించి మాకు నీళ్ళు వచ్చేటట్టు చేయండి, లేదంటే మాకు ఉండే బోర్లన్నా క్లీన్గా రెడీ చేసి నీళ్ళు వచ్చేటట్టు చేయండి. లేకుండా మా ఊళ్ళో ఇబ్బంది చాలా, నీళ్ళు చిక్కుక మేము చాలా ఇబ్బందులు పడతాం. ఎక్కడ పోయినా మాకు నీళ్ళు దొరుకుతాం లేదు. మా పరిస్థితి శ్రీవాళ్ళు ఒకటి అర్థం చేసుకో రాజ్యాంగం మాకు లేదు. ఎంత సమస్య చెప్పినా నీళ్ళు ప్రాబ్లం అయిపోయింది. ఎక్కడ మాకు నీళ్ళు దొరుకుతాయి, ఏమో సమస్య మాకు ఇబ్బందులు లేకపోతున్నట్లు మాకు నీళ్ళు వచ్చేటట్టు చేయాలి రాజ్యాంగం. మా ఊళ్ళో అచ్చంపల్లి కోవూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు తోడ్పాటు అందించాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. అమరావతిలోని సీఎం కార్యాలయంలో వారు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కనిగిరి రిజర్వాయర్ పనులను త్వరితగతిన చేపట్టాలని సీఎంను కోరారు. ఇక ముదివర్తిపాలెం వరకు కాజేవే నిర్మాణ పనులను అయితే వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గంగపట్నం పల్లిపాలెం గ్రామంలో ఉప్పుటేరు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. బుచ్చిరెడ్డిపాలెం ఫైర్ స్టేషన్కు కావాల్సిన అదనపు సిబ్బందిని నియమించాలని సీఎంను కోరారు. హైదరాబాద్ శంషాబాద్లోని ధర్మగిరి టెంపుల్ వద్ద గంజాయి కలకలం రేగింది. శివరాత్రి సందర్భంగా చరణ్ అనే యువకుడు, మరికొందరు యువకులు శివుడికి ప్రసాదంగా గంజాయిని పెట్టారు. దాని వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అందరూ కొబ్బరికాయ కొట్టేలాగా కాకుండా మేము ప్రత్యేకంగా గంజాయి పెడుతున్నామంటూ యువకులు వీడియో తీశారు. ఈ రీల్ వైరల్ కావడంతో నెటిజన్లు హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు బడంగ్పేటకు చెందిన యువకులను గుర్తించారు. ఇలాంటి రీల్స్ పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటారు చూడరు మీరే. ఖాళీగా ప్రసాదం చూడరా, అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట, మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి మొత్తం. ప్రసాదం పెడుతున్నాం. సో గాయస్, ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటారు చూడరు మీరే. ఖాళీగా ప్రసాదం చూడరా, అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట, మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి మొత్తం. ప్రసాదం పెడుతున్నాం. సో విశాఖలోని ఏయూలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏయూలో గత కొద్ది రోజులుగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే నేడు గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ మార్చ్ చేస్తుండగా అనుమతి ఉందా అంటూ ఏయూ విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో ఏయూ విద్యార్థులకు ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల ఘర్షణతో క్యాంపస్ రణరంగంగా మారింది. ఇక ఘర్షణలో ఆర్ఎస్ఎస్ వారు తమను కొట్టారని ఏయూ విద్యార్థులు ఆరోపించారు. ఏయూ విద్యార్థి సంఘాలు అత్యవసర సమావేశం నిర్వహించి ఉమ్మడి పోరాట కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మీరు స్టూడెంట్స్ సీటు మాట పడగొట్టుకోకూడదని చెప్తాం, అర్థం చేసుకోండి. గారు ఏం చేస్తున్నారండి? చూస్తున్నారేంటి సార్? చూస్తున్నారేంటి యూనివర్సిటీ అందరూ? ఇగో పర్సన్ తీసుకెళ్ళి యూనివర్సిటీ. ఇగో ఈ సెకండ్ పర్సన్ తీసుకుని వచ్చారు. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్ మహాదివ్య క్షేత్రమైన యాదగిరిగుట్టలో నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఇక విశేషోత్సవాల్లో భాగంగా ఈ నెల 24వ తేదీన ఎదుర్కోలు ఉత్సవం, 25న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తామని ఈవో పేర్కొన్నారు. జనగామ జిల్లాలోని జనగామ మున్సిపాలిటీ చైర్పర్సన్, చైర్మన్ ఎన్నికలు హైటెన్షన్ వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఓటు వేయకుండా అడ్డుకున్నట్లు సమాచారం. ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా నమోదు చేసుకున్న ఆయన పేరును రిజిస్టర్ చేయడంతో ఓటు హక్కు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇక కావాలనే కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలు కొన్ని చోట్ల గందరగోళంగా మారగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలలో ఎన్నికలు సజావుగా సాగినప్పటికీ జనగామ, త్రొర్రూరు మున్సిపాలిటీలలో హంగు పరిస్థితులైతే నెలకొన్నాయి. ఇక టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య సమాన బలం ఉండటంతో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఈ అంశంపై పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో మా వరంగల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జనగామ, తొర్రూరులో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అయితే అడ్డుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు. అలా చెప్పండి, అంటే గతంలో మీరు 14 తారీఖు రోజున ఎమ్మెల్సీకి సంబంధించి అప్లై చేసుకోవాలి, అంటే అప్లై చేసుకోలేదు అని అయితే చెప్తున్నారు కదా, అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మీరు? దీన్ని ఏ విధంగా అంటే వీళ్ళు కావాల్సి లోకల్ బాడీ ఎమ్మెల్సీని ఎంపీ చామల కుమార్ రెడ్డికి ఏదైతే హక్కు ఉందో జనగాలు ఓటు వేయడానికి, నాకు అదే హక్కు ఉంది. నాకు హైదరాబాద్లో ఓటు ఉంది. ఇప్పుడు నన్ను హైదరాబాద్లో ఓటు ఏం ఇస్తారా? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏనియర్ కదా. నేను పరిధి నాకు 12 కాన్స్టిట్యున్సీలే, 12 కాన్స్టిట్యున్సీల పరిధి. నా పరిధి ఈ మాత్రం కూడా ప్రభుత్వానికి ఇంత జ్ఞానం లేకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మేము లోకల్ బాడీ వాళ్ళ ఓట్లతో గెలిచినాం, కౌన్సిలర్ల ఓట్లతో గెలిచినాము. కౌన్సిలర్ ఓట్లతో గెలిచినాం కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలర్ల ఓట్లు వాళ్ళు వేసే అవకాశం ఉంటే వాళ్ళకి నేను వేసే అవకాశం ఉంది. తొర్రూరు అదేవిధంగా జనగామ చూసుకున్నట్లయితే అంటే ఇలా అంటే ఎలా చూడొచ్చు? ఇక్కడ మెజార్టీ ఉంది, గెలిచే అవకాశం ఉంది నాకు. కాబట్టి వాళ్ళు కావాల్సి ఇక్కడ తొర్రూరు జనగామ మీద ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, దుర్మార్గంగా గెలవాలి, దొంగచాటున గెలవాలనే ఆలోచన తప్ప నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచే అవకాశం ఉన్నా వాళ్ళు కావాల్సి తొండి చేసి గెలుతామని ఆలోచన ఉన్నా కానీ ఖచ్చితంగా న్యాయం ఉంది, దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా జనగామలో, తొర్రూరులో PRS గెలుస్తారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే BRS పార్టీ ఖచ్చితంగా న్యాయం వైపు ఉంది, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. ఖచ్చితంగా నేను 12 నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో
ఆ గ్రేటర్ హైదరాబాద్ లో నన్ను ఓటు వేయనీరు కావాలనే అడ్డుకుంటున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కూడా అలా ఇవ్వాలనైతే ఇప్పటికే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది కనుక ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇది వివిధ రాజకీయ పార్టీలను అయితే కొంత ఒత్తిడి తెచ్చి వారిని అయితే ఇబ్బందులకు గురి చేస్తున్నారైతే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్ జనగామ. కాకినాడ జిల్లాను ప్రయోగ కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఇందుకు సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఫిబ్రవరి 18 నుంచి 3 రోజుల పాటు కాకినాడ మరియు కోనసీమ జిల్లాల్లో పర్యటించనుంది. ఇక ఈ పర్యటనలో భాగంగా వరద మ్యాపింగ్, హెచ్చరిక వ్యవస్థలపై అధ్యయనం చేయడంతో పాటు హోప్ ఐలాండ్ అనుకూలతను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇక భవిష్యత్ ప్రాజెక్టుల దృష్ట్యా ప్రాంతీయ పరిస్థితులను సమగ్రంగా అంచనా వేయడం ఈ పర్యటన లక్ష్యంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. కాకినాడ కోనసీమ జిల్లాలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం రేపటి నుంచి 3 రోజుల పర్యటన ఖరారైందని చెప్పవచ్చు. కాకినాడ హోప్ ఐలాండ్ కు దగ్గరగా ఉన్న హోప్ ఐలాండ్ సందర్శనార్థం అంటే అక్కడ నుంచి రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుందా, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఏ విధంగా హోప్ ఐలాండ్ కాపాడుకుంటూ వస్తుంది, అలాగే ఇక్కడ పరిస్థితులు అనుకూల పరిస్థితులు దానిపై నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి నివేదికల ఆధారంగా రేపటి నుంచి రాకెట్ ప్రయోగాలకు వేదిక కానుందని స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే 5-6 మైళ్ళ దూరంలో ఉన్న హోప్ ఐలాండ్ సుమారు 413 మైళ్ళ విస్తీర్ణంలో సుమారు అక్కడ 500 మందికి పైగా కుటుంబాలు జీవనం సాగిస్తా ఉన్నాయి. అయితే అక్కడ నుంచి ఇప్పటి వరకు అక్కడ ఉన్న కుటుంబాలు బయటకు రాకుండానే అక్కడ ఎన్ని తుఫానులు వచ్చినా సరే అక్కడే జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే ఈ రాకెట్ ప్రయోగాలకు వేళ అయినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాల కల్పనకు ఇక్కడ నుంచి కాకినాడ నుంచి అక్కడికి ఏ విధంగా తీసుకువెళ్తారు, అయితే మత్స్యకారులను అక్కడ నుంచి బయటకు తీసుకువస్తారా, వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారా లేదా అనే దానిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడికి వచ్చే శాస్త్రవేత్తల బృందాన్ని ఆర్డీఓతో పాటుగా జిల్లా అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమీక్షలు చేసి వారితో సమన్వయం చేసి వారికి అనుగుణంగా శాస్త్రవేత్తల బృందం ఇక్కడ తీసుకొచ్చిన నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి అందిస్తారనేది తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే శ్రీహరికోట నుంచి రాకెట్ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కేరళలో కూడా రాకెట్ తయారీ కేంద్రం ఉన్నా గానీ మూడో ప్రాంతంగా హోప్ ఐలాండ్ తయారవుతా ఉంది. ఏది ఏమైనా కానీ రాబోయే 3 రోజుల పాటు శాస్త్రవేత్తల బృందం ఇచ్చే నివేదికల ఆధారంగా హోప్ ఐలాండ్ లో ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, అసలు మత్స్యకారుల జీవన విధానం స్థితిగతులపై ఇక్కడ నుంచి మత్స్యకారులు మత్స్యకారులు లోపలికి వెళ్లేందుకు ఏ విధంగా అనువుగా ఉంటుందో దానిపై నివేదికల ఆధారంగా రాకెట్ ప్రయోగాలకు ఏ విధంగా అనువుగా ఉంటుందా లేకపోతే ఏంటనేది దానికి స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఏదైనా సరే రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లా మరో పట్టుమందులు తొక్కేందుకు అవకాశం ఉంది. కెమెరామెన్ సుమంత్ రిపోర్టర్ చంటి, కాకినాడ. అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో వైద్య విద్యార్థి మోహన్ స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు. వైద్య విద్యార్థి మోహన్ అనంతపురంలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇవాళ 9 మంది మిత్రులతో కలిసి గార్లదిన్నె సమీపంలోని స్విమ్మింగ్ పూల్కు వెళ్లారు. సరదాగా నీటిలో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో తలకు తీవ్ర గాయమై ఆకస్మిక స్థితిలో అయితే వెళ్లాడు. ఇక గమనించిన తోటి విద్యార్థులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు, ప్రమాదవశాత్తు నీటిలో పడటంతో తలకు గాయమై మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన మోహన్ అనంతపురంలోని వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.